హలో గైస్, వెల్కమ్ టు రాధాకన్న ఛానల్. సో ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి కుంద సత్యనారాయణ కళాధామం అయినటువంటి సురేంద్రపురి అన్నమాట. అది కుంద సత్యనారాయణ గారి కొడుకు అయిన సురేందర్ గారి జ్ఞాపకార్థంతో కట్టించినటువంటి చారిత్రాత్మక నిర్మాణం అన్నమాట. సో అది ఎలా ఉంటుంది ఏంటనేది ఫుల్గా చూసేద్దాం ఈరోజు. ఓకేనా, లెట్స్ గో. సో గైస్, ముందుగా రాగానే సురేంద్రపురి అని పెద్ద అక్షరాలతో లిఖించబడి అందరికీ అర్థమయ్యేలా రోడ్డు పక్కనే చాలా అందంగా కనిపిస్తుంది, పూల తోట కూడా. సో మనకి ఫ్రంట్ ఈ విధంగా కనిపిస్తుంటుంది, అండ్ బయట నుంచి చూస్తుంటే అక్కడ వెల్కమ్ చెప్పే అతనులాగా అండ్ పరమశివుడు మహాలింగం. అండ్ ఇక్కడ రోడ్డు పక్కనే అనమాట. ఈ రోడ్ హైవే ఎక్కడదంటే మన యాదగిరి గుట్టకు వెళ్ళే రూట్ అన్నమాట ఇది. దానికి ఆపోజిట్లోనే మన సురేంద్రపురి ఉంటుంది. సో చూద్దాం, ఇంకా ముందుకు వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. మరి వెళ్దాం పదండి. ఈ సురేంద్రపురిలో మనం ముందుగా దర్శించుకునేది ఎవరిని అంటే మనోధైర్యానికి ప్రతిరూపమైన శ్రీ పంచముఖ ఆంజనేయుల స్వాముల వారిని మనం దర్శించుకుంటాము. ఆకాశం ఎత్తున ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని చూస్తుంటే నిజంగా కొండంత బలం మనకు వచ్చినంత ఫీలింగ్ అయితే నిజంగా కలుగుతుంది. చాలా అదృష్టం అసలు రాగానే ఆయన్ని చూడడం. అండ్ అలాగే ఆంజనేయ స్వామి వెనకాలే పరమశివుడు. చూడండి, ఆకాశం ఎత్తున ఒకవైపు ఆంజనేయ స్వామి, మరొక వైపు పరమశివుని చూస్తుంటే ఇద్దరి ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే మనం సురేంద్రపురిలోకి అడుగు పెడతాము. సో చాలా ఆది పరాశక్తి త్రిమూర్తులను సృష్టించి 18 శక్తి పీఠాలుగా విభజించబడి మన ప్రపంచంలో ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క అవతారంలో కనిపించబడే దృశ్యం ఇది. సృష్టి నిర్మాణం ఇక్కడ నుంచే మొదలైన చోటు ఇది. అమ్మవారు సృష్టి నిర్మాణం ఎలా చేశారో కళ్ళ కట్టినట్టుగా చూపించబడే ఈ నిర్మాణం చాలా బాగా తయారు చేశారు ఈ ప్రదేశాన్ని.
ఓకే, ఇప్పుడు మనమైతే నాగలోకానికి వెళుతున్నాం. సో ముందుగా మనకి ఇక్కడ నాగేంద్రుడు కనిపిస్తున్నాడు కదా, అతని లోపల నుంచే మనం లోపలికి వెళ్ళాలన్నమాట. కానీ ఈ నాగలోకంలో నిజంగా సౌండింగ్స్ కానీ లైటింగ్ కానీ మొత్తం నిజంగా నాగలోకానికి వెళ్ళిన ఫీలింగ్. ఇప్పుడు యమలోకంలోకి అడుగు పెడుతున్నాం. రాగానే చిత్రగుప్తుడు, అలాగే పక్కనే యమధర్మరాజు గారు, యమభటులు. నిజంగా యమలోకానికే వెళ్తున్నామన్న ఒక భయం, ఒక యాంగ్జైటింగ్ ఫీలింగ్ కలుగుతుంది ఇక్కడికి వెళ్తే. ఇప్పుడు కైలాసానికి అయితే వెళుతున్నాము. కైలాసానికి వెళ్ళే ముందు ఇలా నీళ్ళలో నడుచుకుంటూ ఆ మహాశివుడి దగ్గరకు వెళ్తామన్నమాట. ఇప్పుడు మనం వైకుంఠానికి అయితే వెళుతున్నాం. ముందుగా ద్వారమున జయ విజయులు ఇరువైపులా ఉంటారు. వైకుంఠం వెళ్ళే ముందు 7 ద్వారాలను దాటుకుంటూ శ్రీ మహావిష్ణువుని మనం దర్శించుకుంటాము. ఇప్పుడు మనం వెళ్తున్నది పాతాళ లోకం. ఈ పాతాళ లోకం అయితే చాలా భయంకరంగా ఉంది. చూడండి మీరే, ఆ సౌండింగ్ లైటింగ్ కానీ
నిజంగా పాతాళలోకం వెళ్ళిన అంత ఫీల్, ఆ భయం అయితే కలిగిస్తుంది. దుర్యోధనుడు మయసభకు వెళ్ళి అక్కడ ద్రౌపది ముందు ఎలా అవమానపడ్డాడో కళ్ళ కట్టినట్టుగా చూపించే ఈ దృశ్యం ఎన్టీఆర్ గారి డైలాగ్స్తో చాలా బాగా ఉంది. సెట్టింగ్ చూడండి. శ్రీకృష్ణ పరంధాముని విశ్వరూపాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాము. కురుక్షేత్ర సంగ్రామ సమయంలో అర్జునుడు తన కురువృద్ధులు మిత్ర బాంధవులచే యుద్ధం చేయలేనని ధనస్సును విడిచినప్పుడు శ్రీకృష్ణ పరంధాముడు తన విశ్వరూపాన్ని చూపించి భగవద్గీతను బోధించి కురుక్షేత్ర సంగ్రామాన్ని జరిపించిన సందర్భం. శ్రీకృష్ణ పరంధాముడు గోవర్ధనగిరినెత్తి గోవులను, ద్వారక ప్రజలను కాపాడిన దృశ్యం ఇది. గోపికా స్త్రీలు స్నానం చేయుచుండగా ఈ అల్లరి కన్నయ్య వారి వస్త్రాలను దొంగిలించి చెట్టుపైన కూర్చొని మధుర గానంతో మురళి వాయిస్తున్న ఈ దృశ్యం సుందరమైనది. చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నది నిజమైన ఆవు కాదండి, వాళ్ళు తయారు చేసిందే. అక్కడ నుంచే కాఫీ, టీ, పాలు అన్నీ కూడా. సో నేను పాలు ఆర్డర్ చేశాను, 20 రూపీస్ అన్నమాట. తాగి చూశాను. తాగి చూస్తే ఎంత బాగుందంటే చక్కటి పాలు చాలా చిక్కగా ఉన్నాయి.
చూశారు కదా, ఇది మన సురేంద్రపురి వ్లాగ్. చూడండి ఎన్ని వింతలు, ఎన్ని లోకాలు, అష్టాదశ శక్తిపీఠాలు, సకల లోకాలు, సకల దేవతలు, సకల దేవాలయాలు అన్నీ కలగలిపిన ఈ ప్రదేశమే సురేంద్రపురి. సో ఒక్కసారి విజిట్ చేయండి తప్పకుండా. ఇది మన వ్లాగ్. సో ఇప్పుడు నేను ఎక్కడున్నా అనే కదా మీ డౌట్. ఇది సురేంద్రపురి నుంచి భువనగిరికి వెళ్ళే మధ్యలోనే చూడండి, పక్కనే చెరువు ఉంటుంది. చెరువుకి ఇక్కడ పక్కనే మంచి పార్క్ ఉంటుంది, కూర్చోడానికి బెంచీలు. వచ్చిన భక్తులు అంటే యాదాద్రి భువనగిరికి సురేంద్రపురికి మధ్యలో ఉన్న ప్లేస్ అన్నమాట ఇది. సో ఒకసారి మీకోసం చూపిస్తాను నేను. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం సముద్రం, సముద్రం పైనుంచి వచ్చే చల్లని గాలి. ఆ గాలి పక్కనే అంటే అటు యాదగిరి గుట్టకి ఇటు సురేంద్రపురికి వెళ్ళే భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి ఉన్నటువంటి ఈ పార్క్ ఇది. బెంచెస్ కానీ, టెంపుల్ కానీ, చల్లటి నీడలు. భక్తులు అలా చెట్ల కింద కూర్చొని ఫ్యామిలీతో వచ్చి చక్కగా భోజనాలు చేస్తూ ఉంటారు. సో మంచి ప్లేస్ అన్నమాట ఇది. సో మరిన్ని వ్లాగ్స్తో మీ ముందు ఉంటాను. మన ఛానల్ అండ్ మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.